వెల్కమ్ టు డే 6. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన అతిథితో సంభాషించబోతున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్గా మనకు మాలా మాదిగల మధ్య వర్గీకరణ సమస్య చాలా అత్యంత హాట్ టాపిక్గా మారింది. జటిలమైన సమస్యగా గత 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమం కొనసాగుతున్నది. ఎస్సీల వర్గీకరణ అంశం. అసలు ఈ వర్గీకరణ ఉద్యమం ఎందుకు మొదలైందో మీ అందరికీ తెలిసిన విషయమే. అది 59 మొత్తం కులాల మధ్య, ఎస్సీ కులాల మధ్య ఏదైతే రిజర్వేషన్ల పంపిణీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల పంపిణీ జరగాలని చెప్పేసి కోరడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఈ ఎస్సీల వర్గీకరణ, రిజర్వేషన్ల ఉమ్మడి వర్గీకరణను ఎట్లా విభజించుకోవాలి శాస్త్రీయంగా, ఏ రకంగా 59 కులాల మధ్య పంపిణీ జరగాలి, అంతేకాకుండా ఇది కేవలం మాలమాదిగల పంచాయతీనా మొత్తం 59 కులాల పంచాయతీ, వీటికి పరిష్కార మార్గాలు ఎట్లా వెతకాలనే అంశాల మీద మనం చర్చిద్దాం. ఈరోజు మనతో తమ్ముడు బైరి వెంకటేష్, 57 ఎస్సీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు. అట్లాగే తమ్ముడు మొత్తం ఎంటైర్ దళిత జాతికి అందరికీ కూడా సమానంగా ఈ రిజర్వేషన్ల పంపిణీ జరగాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి. అందుకే ఇది కేవలం మాలమాదిగల పంచాయతీ కాదు, ఇది మొత్తం యావత్తు దళిత జాతికి సంబంధించిన అంశము. కాబట్టి ఈ దళిత జాతికి సంబంధించిన ఈ అంశాన్ని కేవలం మాలమాదిగల పంచాయతీగా ఎట్లా ముందుకెళ్తుందనే అంశం మీద మనం మాట్లాడదాం. తమ్ముడు, వెల్కమ్ టు డే 6. నమస్తే అన్న. జై భీమ్. ఇప్పుడు ఇది ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ కేవలం మాలమాదిగల పంచాయతీనా లేకపోతే 59 కులాల పంచాయతీ? ఇది మీకు తెలుసు, అందరికి కూడా సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన తీర్పు దళితులు అందరి గురించి ఇచ్చింది, కానీ మాలమాదిగల గురించి ఇవ్వలేదు. దాన్ని అందరూ కూడా ఫస్ట్ గమనించాలి. ఇందులో దేశంలో కూడా ఇలా ఎస్సీ వర్గీకరణ అంశంలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఒక పోటీగా 2 కులాలు మాత్రమే, మొత్తం మనకు షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలు 59 కులాలు ఉంటే దీంట్లో 2 కులాలు మాత్రమే పోటీగా సభలు ఏర్పాటు చేసుకుంటూ ఇది ఒక మాలమాదిగల పంచాయతీగా చిత్రీకరించేటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. సో కాబట్టి ఇది దళితులందరి మధ్య సామాజిక సమన్యాయ పంపిణీ కోసం జరిగేటువంటి అంశము. సో దీన్ని ఈ రకంగా కుట్రలు చేయడం, ఈ రకంగా 2 వర్గాలు ఇలా ప్రభుత్వాల దగ్గర, పార్టీల దగ్గర ఒక బల ప్రదర్శన చేసేటువంటి ఇది ఒక ఒక కుస్తీ పోటీలాగా తయారు చేస్తున్నాం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సో అయితే ఇప్పుడు మనము ఈ కుస్తీ పోటీకి పరిష్కారం 30 ఏళ్ళుగా లేదు కదా, దీనికి ఎట్లా పరిష్కరించాలనుకుంటున్నారు? వాస్తవం ఈ సభల ద్వారా, లేకపోతే తిట్టుకోవడం ద్వారా, దుర్భాషలు చేయడం ద్వారా ఒక కులం ఇంకో కులం మీద ఒక శత్రుత్వం భావం పెంచుకునే విధంగా చేసుకుంటూ పోతే ఇప్పటికీ ఈ సమస్య కొరికి వచ్చేటువంటి పరిస్థితి కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇదేమైనా ఒక చర్చల ద్వారా, లేకపోతే ఒక న్యాయస్థానం ద్వారా ఇలా ఈ పరిస్థితి రావడం అనేటువంటి జరిగింది. ఇలా న్యాయ పోరాటం ద్వారా అట్టడుగు వర్గాలకు కూడా సమాన అవకాశాలు దక్కాలి. ఈ దళితులకు సంబంధించి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఒక సహజ న్యాయ సూత్రం, సామాజిక న్యాయ సూత్రం ఆధారంగా ఇలా సుప్రీంకోర్టు ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇలా పంజాబ్ రాష్ట్రం అనేటువంటిది ఒక కీలక భూమిక పోషించింది ఈ పోరాటం లోపల. ఆ పంజాబ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వెనుకబడ్డ కులాలకు ఇవాళ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి వెసులుబాటు ఆధారంగా వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు కొంత శాతాన్ని ప్రత్యేకించి వాళ్ళకి కేటాయించి ఇచ్చినందుకు కొంతమంది ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం ద్వారా అది సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే ఇక్కడ ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించి అందరికీ ఇలా దళితుల్లో కూడా 59, ఒక దగ్గర 59 ఉంటే ఒక దగ్గర 57, ఇంకో దగ్గర 60, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా, అంటే 1-2 కులాలు లేవు, ఎక్కడ కూడా ఒక గ్రూప్ ఆఫ్ షెడ్యూల్డ్ లిస్ట్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళలో వెనుకబడ్డ వర్గాలకు సామాజిక న్యాయం చేయాలి. వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళకు
ఎట్లా చేస్తే వాళ్ళకి న్యాయం చేస్తామో మీరు చేయండి అని చెప్పేసి రాష్ట్రాలకు అప్పచెప్పేది. ఎందుకంటే మన షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా లేవు. ఈ వివక్షతను అణచివేతను అనుభవించేటువంటి కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మన దగ్గరలో వివక్ష అనుభవించేటువంటి కులాలు ఇంకొక రాష్ట్రంలో అనుభవిస్తలేవు. కాబట్టి వాళ్ళ షెడ్యూల్ కులం కాదు, వాళ్ళు వేరే కులం అవుతారు. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని చేయాలంటే చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళను పరిష్కరించుకోమని చెప్పింది. దాని ప్రకారంగా సుప్రీంకోర్టును తీర్పును యథావిధిగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఏ రకంగా మీ అంచనా ప్రకారం ఏ రకంగా డివైడ్ చేస్తే రిజర్వేషన్లు తెలంగాణలో పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తేనేమో ఒక రకమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్యను అడ్డు పెట్టుకొని కొత్త సమస్యలు సృష్టించి వాళ్ళ స్వలాభం చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మరిన్ని సమస్యలు పెంచేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది కానీ ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచుకున్నారు, ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని సమస్యలు అడ్డంకులు వచ్చినాయి, వాళ్ళకు ఏం జరగలేదు కదా. రాత్రికి రాత్రి వాళ్ళు సంతకాలు పెట్టుకొని వాళ్ళు 3%, 5% ఉన్న వాళ్ళు 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నారు కదా. వాళ్ళకి ఎట్లా దొరికింది సమస్య పరిష్కారం? సో మనం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి తప్పితే దీన్ని ఉన్నదాన్ని ఇప్పుడు దళితుల జనాభా దాదాపు 20-25% పెరిగింది. దాన్ని పెంచేటువంటి కాడ మన ప్రయత్నం ఎక్కడ లేదు. ఏ నాయకులు పనిచేసే పరిస్థితి లేదు. సరే ఉన్నదాన్నైనా కానీ వెనుకబడ్డ వాళ్ళు ఎవరు గుర్తించాల్సినటువంటి బాధ్యత మన మీద ఒకటి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి మన జాతుల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇలాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చుండి ఎవరు ఎంతున్నారు వాస్తవ లెక్కలు ఏంటంటే బయటకు తీసి వాళ్ళు నిజంగా వెనుకబడ్డ వాళ్లకు ఇలా వాళ్ళు గుర్తిస్తే వచ్చేటువంటి నష్టం ఏం లేదు కదా. ఇందులో ఒకరు వర్గీకరణ వ్యతిరేకించడం, ఇంకోళ్ళు అనుకూలంగా చేయడం. అనుకూలంగా చేసేవాళ్ళు మిగతా కులాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో చెప్పరు. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎట్లా మాకు వ్యతిరేకంగా అంటే అనుకూలంగా ఉంటే మాకు ఏం అన్యాయం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్పరు. సో ఇట్లా చేయకుండా ఇది ఒక పదార్థం లాగా చేసి ఈ ఉద్యమాన్ని రావణ కష్టంలాగా ఉంచి ఇంకో 30 ఏళ్ళు కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తం మీద ఈ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా ఈ రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందకపోతే ఆ రాజ్యాంగానికి ఒక అర్థం అనేది ఉండదు. సో దానికి అంటే ఇప్పుడు 15% ఉంది కదా మన తెలంగాణలో, 15% ఉమ్మడిగా ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. సో దీన్ని ఎట్లా విభజిస్తే దీనికి శాస్త్ర పరిష్కారం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు గతంలో ఒక ప్రయత్నం చేసారు. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చేసారు. చేసిన తర్వాత రకరకాల తర్వాత కూడా ఉద్యమాలు జరిగినాయి, మాకు అన్యాయం జరిగిందని అని చెప్పేసి కోర్టుకు పోయారు, దాన్ని రద్దు చేసారు. 4 సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ అయిన సందర్భం లోపల అదొక ఎగ్జాంపుల్ ఉండదు మనకు. ఆ రకంగా చేయడం వల్ల మనకు ఎవరికి మేలు జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరు ఎందుకు వద్దంటున్నారు అనేటువంటిది ఒక క్లారిటీ అయితే ఉన్నది దానికి. సో దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ మనము కొన్ని సమస్యలను అంటే పరిష్కార మార్గాలు వెతుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాల వర్గీకరణ అమలు తర్వాత ఏర్పడినటువంటి ఉషా మేరా కమిషన్ అనేటువంటిది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ స్పష్టంగా వాళ్ళ యొక్క ఏదైతే రికమెండేషన్స్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. స్పష్టంగా కూడా చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి. దీంట్లో కూడా వాళ్ళు చెప్పిండ్రు ఆ 4 సంవత్సరాల వర్గీకరణ జరిగిన దాంట్లో కూడా ఈ ఫస్ట్ పాయింట్లోనే వాళ్ళు ఏం చెప్పిందంటే మాలా అండ్ మాదిగ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క జనాభా రేషియో కంటే ఎక్కువ ఫలాలు పొందిండ్రు ఈ ఉన్నటువంటి ఈ 4 సంవత్సరాలలో. మిగతా 57 కమ్యూనిటీస్ అనేటువంటివి ఏ రంగంలో కూడా చెందలేదు. ఇందులో టోటల్ అంటే ఎకనామికల్, ఎడ్యుకేషన్, పొలిటికల్ అన్ని సంబంధించినటువంటి డేటా దీంట్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అంటే వర్గీకరణ అప్పుడు శాస్త్రీయంగా జరగలేదనేటువంటి దీనివల్ల తెలిసిపోతుంది. అంటే ఈ కులాలు కూడా వెనుకబడ్డాయి, వీళ్ళకి పూర్తి ఫలాలు అందలేదు. కాబట్టి ఈ కేటగరైజేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆ రోజు ఉషా మేరా కమిషన్ చెప్పింది. అంతేగాని మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి వర్గీకరణ చేయాలి, మాలలేదు తిన్నారు అనేటువంటిది తప్పుడు వాదన. కాబట్టి దీన్ని
అంటే ఒక మేధావులుగా ఎంతసేపు ఒక అంశాన్ని ఒక కులాంశాన్ని పట్టుకొని మనం రాజకీయాలు చేయడానికో లేకపోతే ప్రభుత్వాలను ఈ జన సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రభుత్వాలను ఏమంటారు ఒక ఒత్తిడికి గురి చేయడానికో బ్లాక్మెయిల్ చేయడానికో అది అంశంగా తీసుకుంటారు. కానీ నిజంగా మన దాంట్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఇలా మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మిగతా 57 ఎంబీఎస్సీ కులాల్లో ఎవరున్నా కానీ ఇలా ఒక రాజ్యాంగ పరిధి లోపల ఒక న్యాయ పరిధి లోపల ఉండేటువంటి చర్చను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీడియా కూడా ఎంతసేపు ఈ తిట్టుకోవడానికి ఈ వాదనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ అసలు చర్చ ఏంది, పరిష్కారం ఏంది, అసలు వర్గీకరణ ఎందుకు కావాలా, ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఎవరు కూడా చర్చిస్తలేదు. విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీలాంటి మేధావులందరూ కూడా ఎన్నో రకాలుగా సోషల్ మీడియా తీసుకొచ్చేటువంటి చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా తీసుకునే పరిస్థితి లేదు. సోషల్ మీడియా ద్వారానే ఇలా చాలా రకాల చర్చలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. ఖచ్చితంగా ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది, ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ముందు పెట్టండి. వాళ్ళకి సపరేట్ వాళ్ళు ఏ రంగాల్లో వాళ్ళు వెనుకబడ్డారో వాళ్ళ యొక్క ఎంపెరికల్ డేటా తీయండి అని చెప్పారు. ఎంపెరికల్ డేటా ఏంటంటే వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ స్టాటస్, వాళ్ళ యొక్క పొలిటికల్ స్టాటస్, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాటస్ ఎట్లా ఉన్నది, ఎందుకు వెనుకబడిపోయారు, ఎట్లా వెనుకబడిపోయారు, సో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఫస్ట్ దాని మీద మీరు ఒక డేటా తీయండి అని చెప్పారు. దాని ఆధారంగా మీరు వాళ్ళ వాటా తీసిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి తీయండి అనేటువంటిది చెప్పింది. కాబట్టి అందులో భాగంగా మేము కులగణన చేయాలని డిమాండ్ చేసినాం. ఇలా మా ఎంపీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా మేము ఖచ్చితంగా ఇంక్లూడ్ అయినాం. మాకు అన్యాయం జరిగితే మీరు ఏదో ఒక కులం కొట్లాడిందని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే మిగతా 55 కులాలు ఎక్కువాలి. ఇలా దేశానికి ఇలా పెద్దన్న పాత్ర వహించేటువంటి సుప్రీంకోర్టు ఈ అట్టడుగు వర్గాల గురించి మీరే మాట్లాడారు. ఇప్పుడు మా కులాలు మాట్లాడడానికి ఒక మీడియా వేదిక లేవు, ఒక రాజకీయ నాయకులు లేరు, ఇందులో ఉన్నటువంటి క్లాస్ 1 ఉద్యోగులు లేరు. సో కాబట్టి ఇలా కోర్టే మాకు శరణ్యం. కాబట్టి ఖచ్చితంగా మేము కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఇలా సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. మేము కూడా ఏం చెప్పినామంటే ఇలా రాష్ట్రంలో బీసీ కులగణన చేస్తామని అన్నారు. ఒక బీసీలే కాదు పెద్దలారా, అన్ని కులాల్లో కూడా అసమానతలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దళితుల్లో కూడా మీరు అనుకున్నట్టుగా ఏ ఒక్క 2 కులాలు మాత్రమే కొట్లాడుకుంటే వాళ్ళకే వాటాల కోసం కొట్లాడుకుంటే మీరు వాళ్ళ మాటలు పట్టుకొని మాకు అన్యాయం చేస్తే కలవది. ఇందులో కూడా 59 కులాలు ఉన్నాయి, అందరు లెక్కలు తీయాలని చెప్పేసి మేము ఆ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. ఇలా ఎస్సీలలో అవసరం లేదు, ఎస్సీ ఎస్టీల జనాభా ఉంటుందని చెప్పారు. కానీ అట్లా కాకుండా ఎస్సీలలో కూడా అసమానతలు ఉన్నాయి, తీయాలని చెప్పేసి ఎస్సీ కులాల జనగణన చేయాలని చెప్పేసి పెట్టినాం. అదేవిధంగా కమిషన్ మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దాని ఆధారంగానే నిర్ణయం తీసుకొని వర్గీకరణ చేసేస్తామని చెప్పారు. అట్లా చేస్తే కూడా మళ్ళా 2 కులాల వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఒక న్యాయపరంగా దాని మీద విచారణ చేసేటువంటి ఒక జ్యుడిషియల్ కమిషన్ ఉండాలని కోరాము. ఆ ప్రకారంగానే మళ్ళీ ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారిని కూడా ఈరోజు కూడా కలవడం జరిగింది. వారికి కూడా వివరించాం, అయ్యో మా సమస్యలకి ఇన్నేళ్ల నుంచి కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది అన్నప్పుడు వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఒక్కొక్క తీసుకొని ఏది విద్యలో ఎవరు వెనుకబడి ఎంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంతమంది ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ ఎవరు చదువుతూ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్లో క్లాస్ 4 ఎంతమంది ఉన్నారు, క్లాస్ 1 ఎంతమంది ఉన్నారు, చిన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా సర్పంచ్లు ఎంతమంది, వార్డ్ మెంబర్లు ఎంతమంది, జడ్పీటీసీలు ఎంతమంది, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎంతమంది, ఇవన్నీ కూడా మేము డేటా తీస్తున్నాము. ప్రతి ఒక్కరిది కూడా తీసిన తర్వాత మేము అనాలిసిస్ చేస్తామని చెప్పారు. అది చాలా మా అప్పీల్ మాత్రం వారికి చెప్పడం జరిగింది. ఇలా ప్రభుత్వాన్ని కూడా 2011 లెక్కలతోటే తీస్తామని చెప్పేసి వాళ్ళు కమిషన్ వేసినప్పుడు చెప్పారు. అట్లా చేయడం వల్ల మళ్ళీ అనేది జరుగుతుంది. మీరు చెప్పింది ఏంది, అన్ని కులాలు ఎంతమంది ఉన్నారో ఏం తెలియాలి మాకు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలో మేము చేయాలనేది తెలియాలంటే వాళ్ళు లెక్క అన్నారు కదా, లేటెస్ట్ స్టాటస్ అనేది చేయాలి కదా. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఆధారంగానే అదేవిధంగా వెనుకబాటుతనం ఆధారంగా మాకు రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ మీరు అన్నారు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రధాన చర్చ ఏంది, వర్గీకరణ చేయాలని కొంతమంది అంటారు, వద్దని అంటారు. ఎందుకు వద్దంటారు, ఎందుకు చేయాలి, చేస్తే ఎట్లా చేయాలి. సో మీరు కూడా అనేక చర్చలు చెప్పారు. ఫస్ట్ తిండికి లేనోళ్ళకు ఒక ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ కింద ఎవరికైతే 57 కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉన్నాయో వాటన్నిటికీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం. తర్వాత నెక్స్ట్ దాంట్లో మళ్ళీ వెనుకబడ్డ వాళ్ళని మాదిగలు కానీ ఇంకెవరున్నారు వాళ్ళని. అట్లాగే
మాలలు మాలలు. ఇట్లా 3 గ్రూపులు కనుక చేయగలిగితే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫస్ట్ వీళ్ళకి ఇచ్చారు. అయితే మీరు దీంట్లో నాకు ఒక చిన్న డౌట్, మీ జనాభా ఎంత ఉంటుంది ఇక్కడ? మీరు లేటెస్ట్ కాదు, గతంలో జనాభా లెక్కలు తీశారు కదా. నేను తీసినాం. గతంలో కూడా మేము మీకు చెప్పడం జరిగింది. 2011 లెక్కల ప్రకారంగా అప్పటి వరకు వచ్చే వరకల్లా ఈ కులాలకు సంబంధించి వాస్తవానికి ఈ కులాల మేము ఉన్నాము అని చెప్పుకునేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితిలో చాలా దీనమైనటువంటి స్థితి. వాళ్ళు కనీసము ఈ జనాభా లెక్కలలో మా ఈ కులం అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి సర్టిఫికెట్ తీసుకోలేనటువంటి కుల ధృవీకరణ పత్రాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండే చాలా వరకు కూడా విధి లేక మాలమాదిక సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు లక్షలలో ఉన్నారు. ఇస్తలేరు కాబట్టి వాళ్ళకి వీళ్ళకేమో కొంతమందికి స్థానికంగా ఉండే తహసీల్దార్ ఇస్తే వీళ్ళకేమో డివిజన్ స్థాయిలో ఉండే ఆర్డీఓ ఇస్తారు. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆ ఎంక్వైరీ అధికారం స్థానికంగా ఉంటే ఆ ఎంక్వైరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా సకాలంలో తీసుకునే అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వ ఫలాలు కానీ విద్యా ఉద్యోగాలు కానీ అన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అట్లా కూడా ఆ స్థితిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ 2011లో ఈ 57 కులాల జనాభా 6,71,895 మంది ఉన్నట్టుగా మనకు రికార్డులో చెప్పడం జరిగింది. అదే సమయంలో మాలల జనాభా 15,27,143 ఉన్నట్టుగా మనకు 2011 లెక్కలో చెప్పిండ్రు. 32 లక్షల చిల్లర మాదిగలు ఉన్నట్టుగా చెప్పిండ్రు. సో దీని తర్వాత మనకు ఈ అన్యాయాల మీద మాలాంటి వాళ్ళందరూ కూడా నేను ఇలా ఈ కులాలను చైతన్యవంతం చేస్తూ అందరినీ కూడా మన కులం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలా మాలమాదిగలు కూడా 2 కులాలే. సో వాళ్ళు కూడా వాళ్ళ కుల అస్తిత్వాన్ని పోగొట్టుకోలేనప్పుడు మిగతా కులాలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరం కూడా దళితులం కాబట్టి ఒక షెడ్యూల్లో పెట్టడం జరిగింది. కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు జనాభా పరంగా. సో ఉన్న జనాభా ఎంతున్నా కానీ వాళ్ళని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది వాళ్ళని చైతన్యంలో తీసుకొచ్చి వాళ్ళని కొంచెం చేయడం జరిగింది. 2014లో చేసినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాని లెక్కలను కూడా కొంచెం మనం ఆధారంగా తీసుకుంటే ఇవి అవే లెక్కలు. ఈ దాని ప్రకారంగా తీసుకుంటే ఈ 3 ఏళ్లలో 11 నుంచి 14 వరకు ఈ 3 ఏళ్లలో 15,21,099 మంది, అంటే 4.12% పెరిగింది ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల జనాభా. అదేవిధంగా మాలల జనాభా తీసుకుంటే విచిత్రంగా గత 2011 కంటే ఇప్పటికి 1 లక్ష తగ్గింది. 14 లక్షల చిల్లర ఇందులో చూపించడం జరిగింది. సో ఇందులో మళ్ళీ 32 లక్షల నుంచి మాదిగలది 34 లక్షలకు పెరిగింది. వాళ్ళ రేషియో అయితే పెరిగింది. కానీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీఎస్సీ అయితే ఈ రెట్టింపు జరిగింది. అంటే 5 లక్షల నుండి 670 అంటే సుమారు 7 లక్షల నుంచి 15 లక్షలకు పెరిగింది, డబుల్ అయింది. అంటే కొంతవరకు చైతన్యం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చాలా వరకు మేము అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈ 5-6 ఏళ్లలో ఎక్కువ శాతము అన్ని కులాల యొక్క చైతన్యం తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి కులగణన ఏదైతే జరుగుతుందో దాంట్లో ఖచ్చితమైనటువంటి డేటా వచ్చేటువంటి అవకాశం ఉంది. మా శాతం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. మాకున్నటువంటి కుల సంఘాల నుంచి తీసుకున్నటువంటి డేటా ఆధారంగా మాత్రం 28 నుంచి 30 లక్షల జనాభా ఉన్నది అనేటువంటిది మా యొక్క సమాచారం. సో ఇప్పుడు ఈ వాస్తవ జనాభా ఇప్పుడు కొన్ని జాగాల్లో మాత్రం ఈ కులాలు లేరని లేకపోతే వాళ్ళు కులాలు కాదని మొన్న జనాభా లెక్కల్లో కూడా అక్కడక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే ఆ జనాభా మిగతా కులాలది ఎక్కువ ఉంటే మాకు ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి గతంలో 2011 కంటే 1,00,000 జనాభా తగ్గింది కదా, అది ఎట్లా తగ్గే అవకాశం ఉండదు? ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి ఈ జనాభా లెక్కలు మ్యానిపులేట్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు నిజంగా నా దృష్టికి ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో ఒక కమ్యూనిటీ, మా ఎంబీఎస్సీ కులాలకు సంబంధించిన కమ్యూనిటీ, వాళ్ళ ఎన్యూమరేటర్ దగ్గర వచ్చినటువంటి రాసినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఉంటే వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళది చెక్ చేస్తే బీసీలో ఉన్నది, వాళ్ళది ఎస్సీ నమోదు చేసుకుంటే అది బీసీలో వచ్చింది. అంటే ఇట్లా ఎంతమంది జరిగి ఉంటాయి?
అంటే ఇట్లా అది కూడా manipulation అయి ఉంటుంది. ఇది కూడా మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే మ్యానిపులేషన్ చేసేటువంటి స్థాయిలో మా కులాలలో అయితే లేరు కదా. లేదు. ఉంటే ఈ రెండు కులాలలో ఉండాలి, లేకపోతే గవర్నమెంట్కి ఏ కులం అవసరమో ఆ కులాన్ని పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలి. Yes. సో అట్లాంటివి కూడా జరగకూడదని చెప్పేసి మొన్న మేము జరిగినటువంటి అంటే ఈ కులగణన మీద జరిగినటువంటి అనేక సమావేశాలు కూడా చెప్పినాం. ఇదంతా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్ గా పెట్టండి. గతంలో జరిగినటువంటి ఈ సెన్సెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. మాకు మళ్ళీ అన్యాయం చేస్తే మాత్రం మళ్ళా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్నేళ్ల నుంచి 78 ఏళ్ళ నుంచి మా ఫలాలు కోల్పోయినాం, మేము నష్టపోయినాం. కాబట్టి ఇకనైనా కానీ అంటే ఒక మా జనాభా రేషియో మాత్రమే కాకుండా మా వెనుకబాటుతనం, మా యొక్క ఏదైతే దోపిడీకి అన్యాయానికి గురైనటువంటి ఈ శాతాన్ని కూడా మాకు పెంచి రిజర్వేషన్ల శాతం ఇవ్వాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అన్ని రంగాల్లో ఫార్వర్డ్గా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు, ఓసీలకు 5% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకుంటారు. మరి మొదటి నుంచి ఏ రకంగా ఒక గుంటెడు భూమి లేని ఒక ప్రభుత్వ పథకం పొందలేనటువంటి కులాలకు ఇప్పటి వరకు మరి ప్రభుత్వ లబ్ధి పొందినటువంటి కులాల కంటే ఎక్కువ శాతం ఇవ్వాల్సినటువంటి అవసరము, బాధ్యత కూడా ఉన్నది కాబట్టి మేము ఇలా డిమాండ్ చేస్తాం. సో అంటే ఇప్పుడు మీ మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే సుమారు అంటే 5% అంటే ఈ జనాభా లెక్కలో అంతే కదా. 4.12 అంటే పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇది పెరిగి ఉంటుంది కాబట్టి మీ జనాభా 5% దాకా ఉండే అవకాశం ఇప్పుడు ఇంకా 7% దాకా 7% రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నది 15%. కాబట్టి ఈ 15% లో అంటే వీళ్ళది ఎస్సీ మాలది పెరుగుతుంది, మాదిగలది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా జనాభా పెరుగుతుంది కానీ తగ్గదు, తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ నేను అంటే నా అంచనా ప్రకారంగా ఒకవేళ 5% మాదిగలకి, 5% మాలలకి, 5% ఉపకులాలకి కనుక డివైడ్ చేస్తే దానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటుందా? మాకు అభ్యంతరం ఏం లేదు. ఖచ్చితంగా మేము ఇలా మిగతా సోదరులు కానీ ఇలా మేము 7% డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా మాకెంత మాకున్న శాతం కంటే కూడా మాకు జరిగిన నష్టాన్ని అంచనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక అంశం కూడా మేము చెప్తున్నాం ఏంటంటే 1950 సెన్సెస్ బేస్ చేసుకొని 15% ఇచ్చిండు. అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తా వస్తున్నాం. ఇప్పుడు జనాభా పెరిగింది, వాళ్ళ యొక్క అన్ని రకాల స్థితిగతులు కూడా చాలా రకాల మార్పులు వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే సెన్సెస్ చేస్తా ఉన్నారో ఈ సెన్సెస్ చేస్తూ వచ్చినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచవలసినటువంటి అవసరం. కానీ ఇప్పుడు దాంట్లో 50% సీలింగ్ అనే ఒక కథ ఉంది కదా, దాని ప్రకారంగా బీహార్లో కొట్టేశారు కదా. ఇవాళ మళ్ళీ రేపు దీన్ని కూడా జనాభా ఇప్పుడు ఒకవేళ పెంచితే 50% ఎబో అవుతుంది. ఇప్పటికే 49.5 దాకా ఉన్నట్టుంది ఓవరాల్ బీసీఈ కలుపుకుంటే. మరి 50% దాటుతుంది. మరి దాటినప్పుడు రేపు కోర్టు కొట్టేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నిజంగా ఇవాళ ఇప్పుడు తమిళనాడులో ఉన్నది, అది 69% ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి రిజర్వేషన్లు పక్కాగా మొదటగా అమలు జరగాల్సింది దళితులకు, ఎస్సీలకు. అది 50% ఉన్నదా, 65 క్రైటీరియా ఉన్నదా, అవన్నీ ఉండగా మరి దేశవ్యాప్తంగా 10% ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉన్నారు? అది దాన్ని వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మనకు పెరుగుతూనే సుప్రీం కోర్టు కూడా వాళ్ళ విషయంలో మాత్రం కొట్టేయలేదు, మన విషయంలో మాత్రం కొట్టేసింది. కొట్టేస్తారు. అట్లా కొట్టేస్తుంది. మరి సుప్రీం కోర్టు కూడా నిజంగానే రాజ్యాంగానికి సహజ న్యాయస్థులకు కట్టుబడి ఉంటే 50% సీలింగ్ ఎత్తేయాలి కదా సుప్రీం కోర్టుగా. అందుకని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, ఈ సీలింగ్ అనేటువంటిది ఎత్తేస్తాము, మళ్ళా ఈ దళిత ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో ఈ రాష్ట్రంలో కూడా 18% పెంచుతామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చారు. దాన్ని కూడా వాళ్ళు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 18 కాదు, ఇలా దాదాపు 22% వచ్చే అవకాశం ఉంది. ఎంత ఉన్నదో అంత పెంచండి. ఫస్ట్ దళితుల కోసమే రిజర్వ్ చేయబడ్డటువంటి ఈ అవకాశం. ఈ సీలింగ్ ఎత్తేసి మీరు 9th షెడ్యూల్లో కనుక రిజర్వేషన్ పెరిగిన జనాభా కనుక పెంచి ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనార్టీలకి, మత మైనార్టీలకి మీరు 69% ఇస్తారా, 70% ఇస్తారా, 80% ఇవ్వచ్చు. ఇచ్చి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టండి. అప్పుడు మీరే దేశానికి మోడల్ అవుతారు. అంతే కదా. అంతే. ఇప్పుడు దేశానికి మా కులగన్న మోడల్ అయితే రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తంగా సమగ్రంగా రిజర్వేషన్ల మీద చర్చించి వాళ్ళ కనుక పెంచగలిగితే వాళ్ళకు అన్ని అప్పుడు రాజకీయ రంగంలో వాటా వస్తుంది, విద్యారంగంలో వాటా వస్తుంది,
ఉద్యోగ రంగంలో వాటా వస్తుంది. అట్లీస్ట్ మీరు విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళకైతే జనాభా పెరిగిన జనాభా వాటా వస్తాయి కదా. రాజకీయ రంగం అంటే మళ్ళీ పార్లమెంట్ అమెండ్మెంట్ అవన్నీ ఉంటాయి, కానీ ఇవైతే చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. సో కాబట్టి నేనేమంటానంటే ఇవి సమగ్రంగా తెలంగాణ రాష్ట్రం దేశానికే మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో కులగణన, సో ఈ కులగణన మోడల్గా ఉండాలంటే దీన్ని సమగ్రంగా చర్చించి ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టగలిగితే, తమిళనాడులో తరహాలో పెట్టగలిగితే ఖచ్చితంగా నిలబడుతుంది. కోర్టులు కూడా దీన్ని ఏం చేయలేవు. కానీ అట్లా కాకుండా ఉండి కేవలం లోకల్ బాడీ ఎన్నికల కోసం 42% వాటా అనే దాని మీద పెట్టి అక్కడికే దులిపేసుకుంటా అంటే ఇప్పుడు 50 బీసీలు 52% పైగా ఉంటారు ఇక్కడ. సో 42% వాటాకే వాళ్ళని పరిమితి చేసిన లెక్కలే తీయలేదు. 42% వాటా ఎట్లా అంటారు అంటే అర్థమైంది అంటే నువ్వు బీసీలకు ఇంకా పెంచే పరిస్థితి కనబడతలేదు అన్నట్టు. సో కాబట్టి బీసీలు 52% దాకా ఉన్నారని చెప్పేసి మన సమగ్ర కుటుంబ సర్వే చెప్తుంది. మరి అటువంటిప్పుడు నువ్వు 52% లోకల్ బాడీలో ఇస్తా అనాలి, కానీ 42% ఇస్తా అని చెప్పేసి ఎట్లా అంటావు? ఇప్పుడు ఎవరి శాతం అయినా కానీ వాళ్ళ జనాభా ఎంతో లెక్కించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా 18% పెంచుతాము, వాళ్ళు 42% ముందే డిక్లేర్ చేయడానికి కదా. అట్లా అది ఎవరు వెళ్తున్నారు అనేది ఫస్ట్ లెక్క లేదండి. లెక్క తర్వాత వాళ్ళు ఎట్లా వెనుకబడ్డారో దాని మీద ఒక చర్చ చేయండి. చేసిన తర్వాత వాళ్ళకి ఎంత ఇవ్వాలని చేయండి. మేము ఎంత అడుగుతున్నాము, మేము ఎంతున్నామో అంత ఏమన్నా, కానీ మేము ఎంతమంది మాకు అంత వాటా. మీరు మాకు ఇవ్వడంలో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు 100% రిజర్వేషన్లు అనేది ఒక ఫార్ములా ఉంటుంది, అదన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ఎవరు ఎంతున్నారో అంత అంటే ఇప్పుడు జనరల్ కేటా 50% అనేది ఉంచకూరు. ఇక అప్పుడు ఎవరు ఎంతున్నారో వాళ్ళకి అంత వాటా ఇస్తే అయిపోతుంది కదా. ఈడబ్ల్యూఎస్ తీసేసి ఓసీ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి 3% ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఓసీ క్షత్రియులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే వాళ్ళ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి. 100% ఇవ్వండి, తప్పేం లేదు. రిజర్వేషన్ అంతా కూడా కాబట్టి ఈ రిజర్వేషన్లను అత్యధికంగా వాడుకుంటున్నది అగ్రవర్ణాలు. వాస్తవానికి మనకు ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడైతే ఏం లేవు. ఇప్పుడు ఉన్న ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రైవేటీకరణ అయిపోయింది. ఈ ఉన్న దాంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఏం మిగిలలేదు. ఇక్కడ మనం బయట ప్రభుత్వ రంగంలో పనిచేద్దామంటే కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఉన్న దాంట్లో ఏమన్నా తీసుకుందామనంటే ఈ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ పోయింది. ఇంకా చేయడానికి ఏమున్నది? దీంట్లో ఉన్నదాన్ని మనం పంచుకోవడానికి ఇన్ని కొట్టాటలు పెట్టుకొని ఇది ఎవరికి ఎంత తేల్చకుండా నువ్వు అద్దంటున్నావు, నువ్వు కావాలంటున్నావు అని చెప్పేసి కోటా 30 దాటిపోయింది. 30 ఇప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు పరిష్కారం చేసుకుంటావు? ఇంకా పరిష్కారం చేసుకునేటువంటి విధంగా లేవు. నాలాంటి వాడు మాలమాది ఉపకులను కూర్చొని పెట్టి పరిష్కారం చేస్తామంటే నేనంట మాదిగా దొరికినట నేనేనా రిజర్వేషన్లు వద్దని చెప్పిన ఏ మీటింగ్ చెప్పలేదు కదా. మరి ఇవాళ మాదిగలు ఏమని అంటున్నాడు, నేనంట మాలలకు సపోర్ట్ చేస్తున్నట్టు. నేను మాలలకు సపోర్ట్ చేస్తలేను, నా మాదిగలకు సపోర్ట్ చేస్తలేను, నా ఉపకులాలకు సపోర్ట్ చేయట్లేదు. నేను అందరికీ జనాభా ప్రకారంగా సమానంగా వాటా రావాలంటున్నా. అది తప్పట్లయితుంది. మేము కోరుకున్నది అదే కదా. మొత్తం మాకేమన్నా మేము అంటలేదు కదా. అసలు అనాలే వాస్తవానికి. ఎందుకంటే ఇన్ని 78 ఏళ్ళు మాది మీరే దొబ్బి తింటున్నారు అంటున్నాం. మరి మీరు అంటలేరా? ఇప్పుడు మాదిగా అంటలేరా? మాది మొత్తం దోసుకున్నారు, మీరు దొబ్బి తిన్నారు ఎన్ని ఏళ్ళు అంటారు కదా. మరి మీరిద్దరు దోసుకొని తిన్నారు కదా మాది. ఇప్పుడు మరి మా సంగతి ఏంది? మరి మమ్మల్ని ఎవడు మరి మాట్లాడేవాడు? మా గురించి మాట్లాడడానికి ఒక మంత్రి లేడు కదా, ఒక ఎమ్మెల్యే లేడు కదా. ఇప్పుడు ఎవరు మన దామోదర నరసింహ, ఇప్పుడు ఆయన వాళ్ళ అన్నోళ్ళే చెప్పారు దానికి సమాధానం. అట్లా ఉండేది ఉంటే మాకు కూడా ఇక్కడ దాకా రావు కదా. అంతే కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఎస్సీలలో మాలలు కాకుండా మాల అనుబంధ ఉపకులం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళైనా కానీ ఇప్పుడు ఆలోచన చేయాలి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదని అంటున్నారు కదా. మరి ఎవరైనా కానీ దళితులే కదా అన్నప్పుడు ఎవరెంత వాటా ఉన్నారో వెనుకబడ్డ వాళ్ళు ఎవరో వాళ్ళకు వాటా ఇవ్వడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మాట్లాడండి, కృషి చేయండి. బయట ఉన్న మేధావులు కృషి చేయండి. సంఘాలుగా అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి ఎవరైతే పనిచేస్తామంటారో వాళ్ళు కృషి చేయండి. అందరం కలిసి దీన్ని ఒక ముందుకు తీసుకుపోయే పరిస్థితి చేద్దాం, పరిష్కారం చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఉద్దేశం ఏం కనబడుతుంది? సభలకు పెట్టి ఇది రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయడము, ఇలా నీ అంతు చూస్తాను వీళ్ళు అనడం, నీ అంతు చూస్తాను వీళ్ళు అనడం, నువ్వు మనవాదులు అనడం, దీనికి కాదు కదా. అసెంబ్లీలో అదే జరుగుతూ ఉన్నది, బయట ఈ కుల సంఘాల సభలు కూడా అదే జరుగుతూ ఉంటే మనం భవిష్యత్ తరాలను ఎటు తీసుకుపోతున్నాం?
ఇలా ఇన్ని లక్షల 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా 20% బడ్జెట్ మన వర్గాలకు రావాలి. మరి ఈ బడ్జెట్ ఎవరికి ఏమందుతున్నాయి? విద్యలో ఎంతమందికి అందుతున్నాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ప్రైవేట్ రంగంలో మనల్ని ఎంతమంది పోయారు? ఎన్ని ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ రంగంలో భూమి ఏంది, ఉన్నది ఇండస్ట్రియల్ కార్పొరేషన్, దాంట్లో ఎంతమంది దళితులు తీసుకుంటారు? దీని మీద ఎంతమందికి అవగాహన కల్పించారు? ఇవన్నీ అంటే వీళ్ళని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమే తప్పితే ఈ మన కులాలకి ఏం చేయాలనేటువంటిది మన వర్గాలు ప్రభుత్వం దగ్గర పెట్టాలి కదా ఒక ప్రతిపాదన. ఇలా భయ మా వాటా గింత, మేము మా వర్గాలు మా జనాభా గింతున్నది, వీళ్ళు గింత వెనకబడ్డారు, మా వాళ్ళకు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వాలి ఇన్ని ఈ జిల్లాలలో, ఎద్దులో వెనకబడ్డారు, లేకపోతే ఈ స్కీమ్స్ పెట్టాలి. మా దాంట్లో కల్చరల్ బేస్డ్ గా ఉన్న సాంప్రదాయ కులాలు ఉన్నాయి, వీళ్ళందరి ఇప్పుడు అదే దాని మీద నమ్ముకొని ఉన్నారు. కొంతమంది చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు. ఇప్పుడు ఆ కళలు లేవు కాబట్టి ఉన్న కళను కాపాడాలంటే ఏం చేయాలి? అందులో నిరుద్యోగులకు ఎట్లా డెవలప్మెంట్ చేయాలంటే ఏం స్కీమ్స్ పెట్టాలి? దీని మీద చర్చ జరగాలి కదా. ఇట్లా కన్స్ట్రక్టివ్ గా చర్చ ఉండాలి కానీ కరెక్ట్ కాదు. ఇలా దళిత సమాజాన్ని ఇలా మళ్ళీ ఒక అసహించుకునేటువంటి పరిస్థితికి సమాజాన్ని చేసేటువంటి పరిస్థితి మనం తీసుకపోవద్దు. మన వాటాను మనం న్యాయంగా ఇలా అగ్రవర్ణాలు ఎట్లయితే పంచుకుంటున్నారో మనం కూడా అదే విధంగా పంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా దళిత బంధు స్కీమ్ తీసుకున్నాము, ఎంతమందికి అందినాయి? అందులో మిగతా 57 కులాలకు ఎంతమందికి అందినాయి? 1% కూడా రాలేదు. 3 ఎకరాల భూ పంపిణీ జరిగింది. ఎవరికి ఒక 3 గుంటల భూమి ఎవరికి వచ్చింది లేదు. కనీసం ఒక్కో జాగా శ్మశాన వాటికలకు కూడా జాగా లేనటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద ఎవరు చర్చ జరగాలి? వర్గీకరణ చేయాలి. వర్గీకరణ చేయాలి. మరి మిగతా కులాల వాటా ఎంత, నీది ఎంత వస్తుంది? మరి ఒకవేళ మాలలు అంటున్నారు, మాలలు ఇంతవరకు ఎంత తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ స్థానం ఏంది, వాళ్ళకి ఇప్పుడు ఎంత ఇవ్వాలి? దీని మీద చర్చ జరగకుండా మొత్తం మీరు తీసుకున్నారు, వర్గీకరణ చేయాలి వద్దు అనేటువంటిది కాకుండా కన్స్ట్రక్టివ్ చర్చ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు 1 man జ్యుడిషియల్ కమిషన్ కూడా వేసున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే దళితులకు న్యాయం చేయాలని అనుకుంటున్నారో, నిజంగా మాదిగలకు కూడా ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరగాలి. ఆ మాదిగలకు కూడా ఏం అన్యాయం జరిగింది అనే దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి రావాలే వద్దా అనేటువంటిది పక్కకు పెట్టి ఎవరికి ఏం కావాలనేటువంటిది మాత్రం ఇలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒక స్పష్టమైనటువంటి నివేదికతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల మేధావులందరూ కూడా కలిసి ఒక నివేదికను ఈ 1 man కమిషన్ ద్వారా ప్రభుత్వానికి అందించి రాజ్యాంగ పరంగా అందరికీ అందవలసినటువంటి ఫలాలను ఏ విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి చర్చ జరగాలి. మిగతా 57 కులాలకు ఏం కోరుకుంటున్నాము మేము? ఇలా మా అభివృద్ధి కోసం ఖచ్చితంగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాము. గత ప్రభుత్వంతో కొట్లాడినాము. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇలా ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా చాలా నష్టపోయింది. మిగతా 57 కులాలకు అంతా కొడితే ఆ లెక్కలు కూడా తీస్తే 7% 57 కులాలకు వస్తే మిగిలిన 93% మాలమాదిగలకు వచ్చినాయి. అందులో కూడా మాదిగలకు ఎక్కువ వచ్చింది తెలంగాణ ప్రాంతంలో కూడా. సో ఈ అసమానతలు అనేటువంటి ఉండదు. సో కాబట్టి మళ్ళీ ఇంకో పోరాటం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి వర్గీకరణ అనేటువంటి అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా జరగాలి. సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఉన్న భూమిని కూడా అందరికీ సమానంగా పంచబడాలి. ఉన్నటువంటి వనరులు కానీ, తర్వాత విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కూడా అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా రావాలి. ఖచ్చితంగా ప్రైవేట్ రంగం. చివరిగా ఒక లాస్ట్, ఇప్పుడు జిల్లాను యూనిట్గా చేసుకుంటే బెటరా, రాష్ట్రం యూనిట్గా చేసుకుంటే బెటరా? ఇక్కడ ఒక మంచి పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొత్త జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ మేము అనుకున్నటువంటి మాకున్నటువంటి ఇవన్నీ అంచనాలు కనుక మేము లెక్క వేసుకున్న తర్వాత రాష్ట్రాల యూనిట్గా ఈ వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మాకు న్యాయం జరుగుతున్నటువంటిది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే కొన్ని జిల్లాలలో తక్కువ ఉండి అదేవిధంగా జిల్లాలలో కూడా ఈ 2 కులాల డామినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడుతున్నాం కానీ అప్పుడు ఊరు కొట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి అనేది ఉండద్దు. మా వాటైంది అనేటువంటిది మాకు రాష్ట్ర స్థాయిలో తేలాలి.
మా వాటాను పట్టుకొని మేము ఉద్యోగాల్లో కానీ సంక్షేమ ఫలాల్లో కానీ తర్వాత రాజకీయ అవకాశాలు కానీ మా వాటా ప్రకారంగా మాకు ఎక్కడ అవకాశం ఉందో అక్కడ మేము తీసుకుంటాం ఉన్నంతలో. కానీ ఈ జిల్లాలలో పంచాయతీలు పెట్టేటువంటి పరిస్థితి అయితే తేవద్దనేటువంటిది మా ఉద్దేశం. అయితే ఇప్పుడు మీకు ఒకటేంటంటే ఇప్పుడు జోనల్ సిస్టమ్ ఏదైతే రిజర్వేషన్ అది జోనల్ సిస్టమ్ అమలు అవుతుందో అదంతా జిల్లాని యూనిట్ చేసుకుని అమలు అవుతుంది. ఇప్పుడు నేను గతం నుండి కూడా చెప్తున్నది అది 371 అనే ఒక ఆర్టికల్ ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఉన్నది. అది జోనల్ సిస్టంలో ఉంది. జిల్లా జనాభా ఆధారంగా 90% ఇట్లా జిల్లా పోస్టులే ఉంటాయి, 10% గ్రూప్ 1 పోస్టులు మాత్రమే రాష్ట్ర స్థాయి పోస్టులు ఉంటాయి. సో రాష్ట్ర స్థాయి పోస్టులను జోనల్ సిస్టంలో ఇస్తారు. ఏ జోన్కు 5-6 ఎక్కువ ఉండే కాబట్టి ఆ జోన్ బేస్గా వాళ్ళకు డివైడ్ అవుతుంది. బట్ 90% డిఎస్సి కానీ తర్వాత ఇంకా మిగతా పోలీస్ పోస్టులు కానీ ఇంకా మిగతా అన్ని ఏవైతే ఉంటాయో లోకల్లో జిల్లాని యూనిట్ చేసుకుని వస్తాయి అవి. సో కాబట్టి 90% పోస్టులు జిల్లా యూనిట్గా ఉన్నప్పుడు మీకు కూడా జిల్లా యూనిట్గానే జరుగుతుంది వర్గీకరణ అనేది. అదొక న్యాయంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కమ్యూనిటీలలో మీ మోచి ఒక జిల్లాలో ఉంటుంది, ఇంకో జిల్లాలో ఉండదు. మరి లేని జిల్లాలలో రాష్ట్ర స్థాయి పరిధిలో ఇప్పుడు గతంలో మనం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ అందుకే తప్పన్నాం. ఎందుకు తప్పన్నాం అంటే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఇక్కడ 12% తెలంగాణలో మాదిగలు ఉంటే 7% ఇచ్చింది. ఆంధ్రలో 12% మాదిగలు ఉంటే 6% ఇచ్చింది వాళ్ళకి. దానివల్ల వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి నష్టం జరిగింది అక్కడ. ఇవాళ జిల్లాను యూనిట్ చేసుకుంటే ఆ జనాభా ప్రకారంగా అక్కడ ఉన్న వాళ్ళకు వాటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మోచి అక్కడ లేదు, ఇంకొక కులం అక్కడ లేదు, వేరే జిల్లాలో ఎక్కువ ఉంది, వేరే జిల్లాలో ఎక్కువ ఉంది, ఎక్కువ జిల్లాలలో మీకు వాటా తక్కువ ఉంది అనుకో, అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఇక్కడ తక్కువ ఉన్న వాటిలో కూడా మీకు అసలే లేకున్నా కూడా మీకు ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అదొక సమస్య. ఇక్కడ జిల్లా వాళ్ళు మిగతా కులాలు ఏం కావాలి అనేది ఒక సమస్య. అందుకే నేను ఏమంటానంటే ఇప్పుడు 5% ఉప కులాలకు ఉందనుకో, మీరు మోచి లేకపోతే ఇంకొక కమ్యూనిటీ లేకపోతే ఇంకో కమ్యూనిటీ. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు కదా ఉద్యోగం, ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వరు కదా. సో కాబట్టి 5%లో అక్కడున్న ఎలిజిబిలిటీ కమ్యూనిటీస్ ఎవరో ఒకరు ఉంటారు, గ్యారంటీగా ఉంటారు. వేరే ఇప్పుడు మిగతా దాంట్లో పోకుండా ఉంచాలి. అట్లే ఒకవేళ లేకపోతే బ్యాక్లాగ్లో ఉంచాలి. మళ్ళీ వాళ్ళని తయారు చేసే విధంగా ఎవరు మోసే కానీ ఎవరైనా కానీ మేము కోరుకున్నది కూడా అదే. మా వాటా మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో ఏదో రొటేషన్ సిస్టమ్ ఉండే కదా, ఏబిసి అట్లా ఉంటే సార్ ఇంట్లో ఏమైంది ఏలో లేని వాళ్ళు మళ్ళీ కలపడం, ఇట్లా తిరగడం అనేది అంటే కాకుండా ఎవరికైతే కేటాయిస్తారో వాళ్ళ రిజర్వేషన్ పర్సెంటేజ్ వాళ్ళకే ఉండాలి. వాళ్ళు ఒకవేళ అప్పుడు ఆ టైంకు వాళ్ళ ఎలిజిబిలిటీ కాకపోతే ప్రభుత్వం వాళ్ళని ట్రైన్ చేసి ఎలిజిబిలిటీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తప్పితే ఆ రకంగా దాన్ని నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే అప్పుడు ఏమైందంటే ఆ వర్గంలో ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది. అంతేగాని మళ్ళీ ఏ లేకపోతే బి లేకపోతే సి పోతే దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ మళ్ళీ మాదిగలకి భాగం మాలలకి ఇప్పుడు వర్గీకరణ పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వర్గీకరణ జరగద్దు అని అంటున్నారు అంటే గతంలో వచ్చినప్పుడు ఏ డీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీలో కలిసిరు కాబట్టి ఈ 7% ఎక్కువ 9% మాదిగలో తీసుకున్నారు కాబట్టి మాకు ఇక్కడ వర్గీకరణ జరిగితే మాలలకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ఇట్లా మాదిగలు తమ్ముడు అందుకే నేనేమంటున్నానంటే ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరి వాటా వాళ్ళకు ఉండే విధంగా ఏలో గ్రూపుల వాళ్ళు 5%, బిలో 5%, సిలో 5%, ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. మాదిగల్లో వాళ్ళ వాట 5%, ఇంకోళ్ళకి ఇవ్వద్దు కదా. మాలలు 5% వాళ్ళకి ఇవ్వద్దు, ఇంకోళ్ళకి. అట్లాగే ఉపకులాలకి 5%, ఇంకెవరికి ఇవ్వద్దు. ఒక తర్వాత ఉపకులాలు 57 ఉన్నాయి కాబట్టి ఒకరు కాకపోతే ఒకరు ఎలిజిబిలిటీ గ్యారంటీగా వస్తుంది. అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశమే లేదు, ఇంకో పోవడానికి ఆస్కారమే లేదు. కాబట్టి జిల్లాని యూనిట్ చేసుకొని 3 విభాగాలుగా కనుక పంచగలిగితే 15%, ఒకవేళ పెంచితే సంతోషం. ఇంకా పెంచాల్సిందే. మన డిమాండ్ అయితే పెంచమని మన డిమాండ్ ప్రధానంగా చేయవలసింది ఏంటంటే పెంచాలి. 22% పెంచమని. 42% పెంచుతామని బీసీలకు చెప్పారు కదా. మనకెందుకు 22% పెంచాలి? పెంచదు. ఎందుకు పెంచదు? డిమాండ్ చేద్దాం. దీన్ని కూడా డిమాండ్ పెంచాలి పంచాలి. అట్లాగే ఆ పంపకాలు కూడా ఎట్లుండాలి? ఏలో ఉన్న వాళ్ళకి ఏలనే ఉండాలి, బిలో ఉన్న వాళ్ళకి బిలోనే ఉండాలి, సిలో ఉన్న వాళ్ళు సిలో ఉండాలి. అప్పుడు చివరిగా మొత్తం 57 కులాలకి మీరు ఇచ్చే సందేశం మొత్తం 59 కులాలకు ఇస్తాం. 57 కాదు, 59 షెడ్యూల్ లో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించిన చర్చ ఇది. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం
ప్రధానంగా 57 కులాలకు జరుగుతున్న అన్యాయం మీద జరిగేటువంటి అంశం ఇది. Yes. సో కాబట్టి ఈ చివరిగా మాల మాదిగ సోదరులతో పాటు 57 కులాల ప్రజలకు ఇలా ప్రభుత్వానికి పార్టీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. రెండోది, ఈ వెనుకబడ్డ 57 కులాలకు అందరికి కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ వాళ్ళకి అధిక శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటి వరకు చర్చలో చెప్పినట్టుగా ఉన్న 15% రిజర్వేషన్లను ఇవాళ మేము ఇప్పటికే 5% పైగా మా జనాభా ఉన్నదనేటువంటి మాకు ఒక అంచనా ఉన్నది కాబట్టి 7% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మిగతా ఇప్పటి వరకు అన్ని విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఇలా అన్ని అవకాశాలు పొందినటువంటి మాలమాదిగ సోదరులు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంకా ఎక్కువ వాళ్ళకు కూడా అందరికీ లాభం జరిగే విధంగా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా 20% రిజర్వేషన్ల పర్సంటేజ్ను పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, నమస్తే. ఖచ్చితంగా ఈ సమస్యకు ఈ రకంగా శాస్త్రీయమైన పద్ధతిలో పరిష్కారం వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా తమ్ముడు ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము. జై భీమ్.